హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చెప్పాలనుకున్న ప్రతి ఒక్కటి కూడా డీటెయిల్డ్గా మీకు చెప్తున్నాను. నా ఛానల్ జెన్యూనా కాదా అన్నది మీరే చూస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా నేను చెప్పేది తప్పు తప్పు తప్పు. ఈరోజు 11 మీకు వస్తుంది రిజల్ట్. రాకపోతే అప్పుడు అడుగు, నీ ఛానల్ తీసేస్తావా అది ఇది అన్నవాళ్ళు. అదే పర్సన్స్ రేపు కూడా మీ ఛానల్ తీసేస్తావా రేపు రిజల్ట్ వస్తే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఎందుకు మీకు చెప్తున్నా అంటే, జనరల్ ఆస్పిరెంట్స్ మేము సాధించాం, రిజల్ట్ వచ్చేస్తుంది, సంతోషంలో ఉన్నారు. కరెక్ట్, మీరు సాధించారు, నేను కాదన్న. ఎందుకంటే మీ కష్టం ఉంది దాంట్లో. రెచ్చగొట్టే వాళ్ళు ఎవరో కూడా అక్కడ లేరు. జనరల్ ఆస్పిరెంట్స్ మాత్రమే మాకు రావాలి అని మీకు మరీ చెప్తున్నానండి. దీనికి సంబంధించిన ప్రూఫ్ అన్నీ కూడా వీడియో ఎండింగ్లో ఇచ్చాను. మీరు వీడియో మొత్తం పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. రేపొద్దున రిజల్ట్ వస్తుందా రాదా ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్కే. నాకు ఎవిడెన్స్ లేకుండా నేను ఏది మాట్లాడినాను మీకు చెప్పాను. జనరల్ ఆస్పిరెంట్ సాధించాం, హోంగార్డ్ సాధించాం, సాధించుకుంటున్నారు. కానీ రేపొద్దున రిజల్ట్ వస్తుందా రాదా అన్న దాని గురించి ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా కనుక్కున్న తర్వాత మాత్రమే పోస్ట్ చేస్తాను. ఆన్లైన్లో అడిగి అది ఇది కాదు. నాకు తెలిసిన ఇదిని బట్టి అయితే ఈరోజు పోస్ట్ పోన్ జరగడం జరిగింది 1 వీక్ వరకు. అదేవిధంగా నాకు తెలిసి గవర్నమెంట్ తరపు లాయర్ గారే 1 వీక్ అడిగారు. అదేవిధంగా అదేవిధంగా ఎందుకు అంటున్నానంటే, నేను బోర్డుకు కూడా ఫోన్ చేశాను. బోర్డుకు కూడా ఫోన్ చేసి, సార్ ఇలాగా రిజల్ట్ రేపు మార్నింగ్కి వాయిదా వేశారని చెప్పి అంటున్నారు, రేపు పొద్దున్న రిజల్ట్ వస్తుందా అని అడిగితే వాళ్ళ నుండి అన్న మాట ఏంటో తెలుసండి. అదే ట్విస్ట్, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కొన్ని మంచి వీడియోలు మీకోసం చేస్తాను. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసండి, ఇక్కడ నేను కనుక్కున్నది కూడా మీకు చెప్తాను. చాలా బాగుంటుంది ఆ ట్విస్ట్. మీకు ఎవరు చెప్పారండి అని అడిగారండి బోర్డు వాళ్ళు. లేదు సార్, ఇట్లాగా TV9లో వస్తుంది, అందువల్ల రేపు మార్నింగ్ రిజల్ట్ వదులుతారు. ఈరోజు కొంచెం మళ్ళా బోర్డు అంటే రిజల్ట్ అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నారు, రేపు మార్నింగ్కి వాయిదా వేశారని చెప్పి TV9 వాళ్ళు వేశారు. ఇట్లాగా టీవీలో స్క్రోర్లు వస్తుంది సార్ అంటే, వెళ్ళి వాళ్ళని అడగండి, అయితే నాకు సంబంధం లేదన్నారండి. అంటే ఏంటండి అర్థం? అప్పుడు కూడా అడిగా, అదేంటి సార్, మరి మీరు ఇస్తేనే కదా సార్, మేమైతే ఇవ్వలేదు ఎవరికి రిజల్ట్ అని. మీకు ఎవరైతే ఇచ్చారో TV9 ఆన్లైన్లో అడుకోండి, నాకు సంబంధం లేదు అని చెప్పారండి. ఈ రిజల్ట్ అనేది మేము సాధించాం జనరల్ ఆస్పిరెంట్స్ సంతోషిస్తున్నారు, హోంగార్డ్స్. కానీ ఈ మధ్యలో దూరి కొంతమంది యూట్యూబర్, అంటే ఫేక్ యూట్యూబర్లు అండి, యూట్యూబర్లు కాదు, ఫేక్ యూట్యూబర్లు, మేము సాధించాము మా జనరల్ ఆస్పిరెంట్స్కి అని చెప్పి వాళ్ళు సబ్స్క్రైబర్ల కోసం కక్కుర్తిగా వాళ్ళని ప్రోప్ చేసి వాళ్ళని ఆశపెట్టి రేపు వచ్చేస్తుంది అని చెప్పి అందరిని ఆశ పెట్టారండి. అది తప్పది. నేను అదే చెప్తాను. ఉన్నది మొహమాటం లేకుండా మొహం మీద ఇట్లా జరుగుతుందని చెప్తే కొంచెం తిట్టుకున్న తర్వాత ఓకే ఇది జరగదు, ఓకే మన మనసుకి కొంచెం చెప్పుకుంటామండి. అది అట్లా చెప్పమని చెప్తుంటే కొంతమంది నాకు రేపు పొద్దున వస్తుంది, నీ ఛానల్ తీసేస్తావని చెప్పి మళ్ళా వార్నింగ్లు. నేను అవన్నీ పట్టించుకోను. మీకు ఏదైతే జెన్యూన్గా ఉంటుందో అది మాత్రమే నా ఛానల్ నుంచి వస్తుంది. ఇప్పుడు నేను చెప్తానండి, రేపు పొద్దున హోంగార్డ్స్కి ఈ జనరల్ ఆస్పిరెంట్స్కి ఇద్దరు రిజల్ట్ వస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం అంటే, హోంగార్డ్స్కి సంబంధించి వాళ్ళకు సంబంధించిన 1167 పోస్టులు కూడా బ్లాక్ చేశారండి ఆల్రెడీ జడ్జి గారు. ఇప్పుడు ఒకవేళ హైపోథెటికల్ అండి, ఒక్కవేళ నేను ఎందుకు అంటున్నానంటే అది కన్ఫర్మేషన్ లేదు, రాదు అని కూడా చెప్తున్నాను. ఒకవేళ వస్తే ఎవరికంటే 1167 పోస్టులు బ్లాక్ అయితే జనరల్ ఆస్పిరెంట్స్కి ఆ హోంగార్డ్స్ నుంచి వచ్చే పోస్టులు బ్యాక్లాగ్లోకి వెళ్ళిపోతాయండి. దానివల్ల జనరల్ ఆస్పిరెంట్స్ చాలా ఇబ్బంది పడతారు. అది చెప్పకోకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్స్, నేను యూట్యూబ్ ఛానల్స్ ఎందుకు అంటానంటే వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తున్నారు. అందువల్ల నాకు బాధేసని ఇట్లా చెప్తున్నాను. అసలు నీకు ప్రూఫ్ ఉందా? ఈ కొంతమంది చెప్తారండి, కళ్ళుండి కూడా గుడ్డోళ్ళు కొంతమంది ఉంటారు, ఆ కామెంట్ పెడతా ఉంటారు. వాళ్ళ కోసం చూపిస్తున్నాను, విత్ ప్రూఫేనండి. నా ఛానల్ చివరి వరకు చూస్తే ఎవరు అన్నారు బ్లాక్ చేయమని, ఏమన్నారు, ఎందుకు అన్నారు, ప్రతి ఒక్కటి కూడా ఇది హోంగార్డ్స్కి సంబంధించిన 1167 పోస్టులు బ్లాక్ చేయమన్నారు. దానివల్ల జనరల్ ఆస్పిరెంట్స్కి నష్టమని తెలిసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళ యొక్క స్వార్థం కోసం మేము సాధించాం, జనరల్ ఆస్పిరెంట్ వెనక మేము ఉన్నామని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. చూడండి, దాని ప్రూఫ్ కూడా నేను మీకు ప్రూఫ్తో చూపిస్తున్నాను.
1167 vacancies, Miller. We'll pass that order. Middle class is directed to be treated by 18, 12, 24 order also by this court that has attained finality will not go there. Question is